హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకొచ్చామండి. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. సో, ఈ వసంత పంచమి సందర్భంగా మేమైతే ఇవి చేయబోతున్నామండి. ఏం చేయబోతున్నాం అంటే రవ్వతోటి కేసరి చేయబోతున్నాననమాట. సో, ఈ రవ్వ కేసరి చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా ఈ కప్పుతోటి రవ్వ అయితే తీసుకోవాలండి. అదే కప్పుతో సేమ్ మెజర్‌మెంట్ తోటి పంచదార అయితే తీసుకోవాలి. అలానే నెయ్యండి. గేదె నెయ్యి అనమాట. సో, జీఆర్‌బీ నెయ్యయితే మేము వాడతాము. ఇదేమో ఇలాచీ పౌడర్ అండి. నెక్స్ట్ గుప్పెడు జీడిపప్పులు, కొంచెం కిస్మిస్. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో డ్రై నట్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి తగినంత నెయ్యి అయితే వేసుకుందామండి. సో, ఈ విధంగా మేమైతే నెయ్యి వేసుకొని నేతిలో అయితే వీటిని ఒకసారి ఫ్రై చేసేసుకుంటాం. ముందు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ వేయగానే మనకి బెలూన్లా ఉబ్బిపోతాయి కాబట్టి అవి జీడిపప్పు ఫైనల్కి వచ్చిన తర్వాత అప్పుడు వేస్తే సరిపోతాయి అన్నమాట. సో, ఈ విధంగా జీడిపప్పుని అయితే వేపేసుకోవాలి. సో, ఒక 2 మినిట్స్ తర్వాత కిస్మిస్ని కూడా వేసేసి ఈ విధంగా అయితే వేపుకోవాలండి. సో, కిస్మిస్ వేయగానే మనకి ఇలాగ ఉబ్బిపోతాయి అన్నమాట. ఈ రవ్వ కేసరికి నెయ్యి బాగా వేసుకొని చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో, ఇలా రెడ్డిష్ కలర్ అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. అలానే అదే నెయ్యిలో మనం ఏదైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ రవ్వను కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు రవ్వ అనేది కొంచెం ఏగిపోయి కేసరి బాగుంటుందన్నమాట. ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అందుకని చెప్పి రవ్వను కూడా మనం నేతిలో అయితే బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మెజర్మెంట్ అండి. కప్పుకి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. సో, ఆ రవ్వను ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ ఈ విధంగా మెజర్మెంట్స్ తోటి వాటర్ అయితే తీసేసుకోవాలి. ఈ వాటర్ బాగా కొంచెం పంచదార కూడా చెప్తాను. ఈ వాటర్లో షుగర్ కూడా వేసేసుకొని కొంచెం మరిగేదాకా ఉంచుకోవాలన్నమాట. ఈ పంచదార కూడా వాటర్తో పాటు మెల్ట్ అయిపోవాలండి. సో, ఈ విధంగా 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే షుగర్ వేసిన వాటర్ అయితే మరిగిపోతుందండి. సో, మనం రవ్వ వేపుకోవడం వల్ల చూసారా పొడి పొడిలాడితే ఎలా ఉందో. ఇప్పుడు ఈ రవ్వని మనం ఆ షుగర్ సిరప్లో వేసేసుకోవాలన్నమాట. సో, ఇలా వేపుకొని వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఉండలు రాకుండా వస్తుంది అన్నమాట. లేదంటే తెల్లగా ఉన్న పచ్చిరవ్వ వేసేస్తే ఉండ కట్టేస్తుంది అన్నమాట వేసినప్పుడు. సో, చూడండి అసలు ఉండ అనేది లేకుండా బాగా మిక్స్ అవుతుందన్నమాట. అలానే మనం వేపు పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్. సో, వీటిని కూడా అందులో వేసేసుకొని తిప్పుకుంటే మనకి ఇంచుమించు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం దగ్గర అయ్యేదాకా ఉంచుకోవాలన్నమాట. వేపుకోవడం వల్ల మనకి ఈ విధంగా అయితే వస్తుందండి రవ్వ కేసరి. సో, దగ్గర పడేదాకా మనం కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలండి. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఒక స్పూన్ ఫుల్గా నెయ్యి అయితే వేసుకున్నాం. ఈ కేసరి అంతా నెయ్యితో ఉంటేనే బాగుంటుందండి. అందుకనేసి నెయ్యి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలి. సో, ఇలా దగ్గర అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చు. సో, చూసారా సూపర్గా అయితే రెడీ అయింది మన రవ్వ కేసరి. సో, ఫైనల్గా ఇలాచీ పౌడర్ అయితే చల్లేసుకుందాం. సో, మన ఎమ్మి కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ స్వీట్ రెసిపీ అయితే చూపించేసాం మీకు. సో, మనం ఒకసారి చేయి పెట్టి ఇలా టచ్ చేసినట్టయితే మన చేతికి అంటుకుంటున్నట్టయితే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా మనం చెప్పిన మాట ఉంటుందండి. చేతికి అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో, ఈ విధంగా మేము ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం. చూసారా ఇప్పుడైతే ఫింగర్ పెట్టి చూసుకున్న చేతికి అయితే మనకి అంటుకోవట్లేదు అనమాట. సో, ఈ విధంగా వచ్చినప్పుడు మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. సో, మన ఎమ్మి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేపి వేసుకున్నాం. చాలా ఎమ్మిగా రెడీ అయిపోయింది. ఎంత నెయ్యి వేసుకుంటే అంతలా మనకి ఇలా పైకి తేలుతుంది అనమాట. చేతికి కూడా అంటుకోకుండా వస్తుంది. సో, మేము ఈ వసంత పంచమి కోసం మా అమ్మాయి స్కూల్లో అయితే సరస్వతీదేవి పూజ నిర్వహించారండి. దానికోసం అని చెప్పి ఈ ప్రసాదం చేసి పట్టుకెళ్దాం అని చెప్పి ఈ విధంగా అయితే రెడీ చేసాం. మీరు
మీ పిల్లల కోసం ఈ వసంత పంచమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు ఏ స్వీట్ చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా కేసరి చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్తో పాటు ఇలాగా చేసుకొని మీకైతే రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే సూపర్గా వచ్చింది. మీకు కూడా బాగా వస్తుంది అనుకుంటున్నాను. సో సరికొత్త రెసిపీతో రేపు పొద్దున మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.